ఆయన నీతిని, రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో ఖచ్చితంగా వారికి కావాల్సిన సమస్తము దొరుకుతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. తన పొలము సేద్యం చేసుకుని వాని కడుపు నిండా అన్నం దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. కనుక ఎప్పుడైతే మన చేతులారా కష్టపడుతూ ఉంటామో, దేవుని యొక్క వాక్యం మనలో నివాసం చేసినప్పుడు, మనం ఎలా కష్టపడాలో మనం నేర్చుకున్నప్పుడు, మనం చేసిందంతటిని కూడా ప్రభు అయితే దాన్ని అంగీకరించి సమృద్ధి అయినటువంటి పంట మనకు వచ్చేలా చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసినప్పుడు అతడు క్రమక్రమంగా దేవుడు అతన్ని దీవించాడు. అతడు వ్యర్థమైన దాన్ని అయితే అనుసరించలేదు, కానీ తన పొలంలో ఉండి దైవ సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడైతే అతని కన్నీటిని అంతటినీ చూచి ఆ పొలంలో గొప్ప ఆశీర్వాదాన్ని కుమరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన ఎవరైతే ఆ నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో వారు తప్పకుండా సమస్తము పొందుతారు, నష్టమే కలుగుదు. ఆమె